హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో గార్లిక్ చీజ్ బటర్ బ్రెడ్ని ఇంట్లోనే టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని బట్టి 50 గ్రాములు లేదా 100 గ్రాముల వరకు బటర్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఒకవేళ అవైలబుల్గా చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే 2 ఎండుమిర్చిని డ్రై రోస్ట్ చేసుకుని క్రష్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర సన్నని తరుగుని వేసుకుని బాగా కలిపిన తర్వాత 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి సన్నగా తురుముకుని వేసుకోవాలి. ఇందులోనే సాల్ట్ 1 చిటికెడు వేసుకోవచ్చు. ఒకవేళ సాల్టెడ్ బటర్ అయితే వేయాల్సిన పని లేదు. ఈ మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకుని ఇప్పుడు మోజరెల్లా చీజ్ని తురిమి పెట్టుకోవాలి. ఈ చీజ్ మనకు ఎంత ఇష్టమైతే అంత తురుముకోవచ్చు అనమాట. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ముందుగా మనము కలిపి పెట్టుకున్న బటర్ మిశ్రమాన్ని ఒకవైపున అప్లై చేసుకోవాలి. అదేవిధంగా మరొక బ్రెడ్కి కూడా బటర్ని అప్లై చేసుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న మోజరెల్లా చీజ్ని బ్రెడ్ మొత్తానికి కూడా స్ప్రెడ్ అయ్యేటట్లుగా పరుచుకోవాలి. తర్వాత దానిపైన మరొక స్లైస్ని బటర్ రాసిన వైపు కవర్ అయ్యేటట్లుగా దానిపైన మనం ఆ స్లైస్ని పెట్టేసుకోవాలి. తర్వాత మరొక వైపున బటర్ లేని వైపు మనం కలిపి పెట్టుకున్న ఈ బటర్ని అప్లై చేసేసుకుని 2 బ్రెడ్లకి కూడా దోసల పెనాన్ని స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా వేడైన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 2 వైపులా దోరగా కాల్చి తీసుకోవడమే. దీన్ని తవా మీదనే కాకుండా టోస్టర్ ఉంటే కూడా మనం దానిలో పెట్టుకుని 2 వైపులా కాల్చుకుని కట్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు, లేదా అవెన్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా క్విక్గా ఎప్పుడైనా మనం పిజ్జా తినాలి అనిపించినప్పుడు కూడా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. పిజ్జా కన్నా కూడా ఇది ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.